నో ప్రాబ్లం. మార్నింగ్ ధర్మవరం పేరుతో మీరు ప్రజల్లోకి వెళ్ళారు. గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో కేతిరెడ్డి భూ కబ్జాలు చేశాడు, అందుకే ప్రజలు ఓడించారని మీ ప్రత్యర్థి ఎవరైతే సత్యకుమార్ యాదవ్ విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ మీరు గుడ్ మార్నింగ్ ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది? నేను సింపుల్, ఇప్పుడు 2 years అవుతుంది. నేను ఆ రోజు కూడా అన్నాను నా ప్రెస్ స్టేట్మెంట్లో, ఒకని పుట్టిన నా కొడుకు ఎవడైనా కానీ చూపియండి అని చెప్పిన. ఒకనికి పుట్టిన నా కొడుకు ఎవడైనా కానీ చూపియండి అన్న. ఇంతవరకు 2 years తర్వాత ఎవరు చూపించలేని పరిస్థితి. ఇది నేను ఈరోజు మొదలుపెట్టినది కదా, ఎప్పుడో 15 ఏళ్ల నుంచి మొదలు పెడుతుంది. సరే, ఇప్పుడు సోషల్ మీడియా జమానా ఇవన్నీ వచ్చిన తర్వాత దానికి మరింతగా జనాలకు తెలిసింది. ఒక ఎమ్మెల్యే అనే అతను జనం దగ్గరికి, నేను ఈరోజు కాదు ఎప్పటి నుంచో పోతున్నా. సో జనం దగ్గరికి పోవాలి అంటే గట్స్ ఉండాల. అధికారంలోకి వచ్చింది, అధికారంలో లేకముందు చాలా చెప్తా అంటాడు. ఇప్పుడు సూపర్ 6 సూపర్ హ్యాపీస్ అని అన్నీ చెప్పుకుంటూ పోతా అంటాడు, ఇచ్చేళ్ళా సచ్చేళ్ళా. కానీ నేను ఇవి చేశాను అని చెప్పి పోవడానికి చాలా ధైర్యంగా ఉండాలి. నాతో పాటు చాలామంది ఎమ్మెల్యేలు కూడా గడప గడప కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు డోర్ టు డోర్ పంపించినారు. సో అందరూ వెళ్ళినారు, నేను ఒక్కనే కాదు. నేను ఈ ప్రోగ్రాంతో సంబంధం లేకుండా ఎప్పుడో 15 ఏళ్ల నుంచి తిరుగుతున్న సందర్భం. ఇప్పుడు నేను అలాంటివి చేసింటే, నేను తిరిగిన ప్రాంతంలో కావచ్చు, నేను ఉన్న ఎక్కడైనా కానీ ఒక్కటన్నా ఆధారం చూపించాలి కదా. వాళ్ళ చేతిలోనే కదా ప్రభుత్వం ఉంది, ఇంతవరకు ఎందుకు చూపించలేకపోతున్నారు? సో ఇవన్నీ చేతగాని వాళ్ళు. జనం దగ్గరికి పోవాలి అంటే ఆ గట్స్ లేదు. ఇప్పుడు బొమ్మనండి, మేము ఈ హామీలు చేశాము, మీకు అందినాయా లేవా అని చెప్పి సూపర్ 6 మేనిఫెస్టో ఫోన్లు చేసి చెప్పారు కదా. నీ ఇంటికి 10 లక్షలు వస్తుంది, 20 లక్షలు వస్తుంది, 30 లక్షలు వస్తుంది అని అందరికీ ఫోన్లు రోజు చేసి చెప్పేవాళ్ళు కదా. ఈరోజు అదే ఫోన్ కాల్స్లో ఏమేమి రికార్డ్ అయినాయో అన్నీ తీసుకొని పోయి చెప్పమనండి. చెప్పడానికి ధైర్యం లేదు, దమ్ము లేదు. అదే మా పార్టీ ఉంది. మేము ఎవరికి చెప్పిన హామీల ప్రకారం ఏ ఇంటికి ఏం సాయం చేశామో అని చెప్పి ధైర్యంగా పోయినాం. సో పబ్లిక్ దగ్గరికి ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ పోవాలి అంటే యూ షుడ్ హ్యావ్ గట్స్. ఈరోజు చెప్తున్న సత్యబోయి తిరగమని చెప్పండి. ఈరోజు చెప్తున్న తెలుగుదేశమో కూటమో వీళ్ళు ఏదో హడావిడి చెప్పి రామ మెరుపుతీగా అని చెప్పేసి అప్పుడప్పుడు వచ్చి పోవడమే తప్ప ఎప్పుడు పోయి జనం దగ్గర పోయి కలిసినారు? సో జనం దగ్గరికి వెళ్తే వాళ్ళకి సమస్యలు ఉన్నాయా లేవా అనేది తెలుస్తూ ఉంటుంది, కబ్జాలు చేసినారా లేదా అనేది కూడా తెలుస్తూ ఉంటుంది. వాళ్ళు కూడా తిరగండి, రోడ్డున తిరగమని చెప్పండి. నేను ఎక్కడ చేశానో చూపిమనండి, చేతనైతే దాని మీద యాక్షన్ తీసుకోమనండి.